విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది కేవలం నినాదం కాదు, మన ఆంధ్రులందరి ఆత్మ గౌరవం. కానీ దురదృష్టవశాత్తు నేడు కాంగ్రెస్ మద్దతుదారులు ప్రైవేటీకరణ పేరిట అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో అనవసర ఆందోళనలు రేకెత్తిస్తున్నారు. చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే అసలు వాస్తవం అందరికీ అర్థమవుతోంది. 1990 దశకంలో ప్లాంట్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి మూసివేసే ప్రమాదంలో ఉన్నప్పుడు నాటి ప్రధాని వాజ్పేయి గారు 1650 కోట్ల సాయం అందించి ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేసి ప్లాంట్ కు ఊపిరిపోశారు. ఆయన చొరవతోనే 2004 నాటికి విశాఖ ఉక్కు పరిశ్రమ పూర్తిగా రుణరహితంగా మారి లాభాల బాట పట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్లాంట్ విస్తరణకు అవసరమైన ఈక్విటీ మద్దతు ఇవ్వకుండా సంస్థనెత్తిన 22,500 కోట్ల భారీ అప్పుల భారాన్ని మోపి ఆర్థికంగా దెబ్బతీసింది. అంతేకాకుండా సొంత గనులను కేటాయించకుండా నిర్లక్ష్యం చేసింది. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉక్కు పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవకుండా 10% వాటాల అమ్మకానికి తెరలేపి ప్రైవేటీకరణకు బీజం వేసింది. ఇలా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకైన ఉక్కు పరిశ్రమను కష్టాల్లోకి నెట్టిందే కాంగ్రెస్. కానీ నేడు ప్రధాని మోదీ గారు కాంగ్రెస్ చేసిన ఆ తప్పులను సరిదిద్దుతూ 11,440 కోట్ల భారీ పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించారు. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మోదీ ప్రభుత్వం ఒరిస్సాలో సొంత గనుల కేటాయింపుకు చర్యలు తీసుకుంటూ సంస్థను ప్రభుత్వ రంగంలోనే బలోపేతం చేస్తుంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎల్లవేళలా అండగా నిలుస్తోంది.